ఇది బాలింతరాలు కూడా తినొచ్చు. ఇది ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ తొక్కు వేస్తున్నానండి. ఇది అంతా నాది పాత వంటలే కానీ కొత్త ఎలా తీసుకుని నాకు రాదు. మామూలుగానే వండుతున్నాను. వేపుకోవాలి. సరే సరే, నాకు రావు, ఏమనుకోవద్దు. కొంచెం మసాలా, పచ్చి మసాలా వేస్తున్నాను. ఇలా కలిపేసుకుంటే దీనికి కారం పడుతుంది బాగా. ముక్కకి ఇలా కలిపితే ముక్కకి కారం పడుతుంది బాగా. దీని మీద వేసాను. అందుకని ఇది తెల్లగా ఉంది. 40 years అందుకని అంత తెల్లగా ఉందండి. అది ఇందులోనే అన్ని పిండి వంటలు కూడా చేస్తాను. ఇంకా ఎనమూకుడు వాడను. ఎనమూకులాగా అయిపోయింది దేవుడు మూకి. తెల్ల మూకుడే నల్లగా అయిపోయింది. శివుడి ముక్కలు అలా అయిపోయిందా? అదే తెల్ల మూకుడే కానీ నల్లగా చేసేసాను నేనే. అంత శుభ్రం నాకు. కానీ దీంట్లో కూరలు టేస్ట్ వస్తుంది. వీడియోలో బాగానే ఉంటుంది. ఇవన్నీ ఉండవు కదా మనకి. వాటర్ పోస్తుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకంతేనా? చాలా కొత్తిమీర లేదుగా, కరివేపాకు వేస్తాం కొంచెం. నా వయసు 60 మాకు దగ్గర ఎక్కువ. ఇది నువ్వు ఎక్కువ ఉంటే తింటారు, అందుకు తక్కువ వేసాను. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకు కావాల్సిన వేసుకోవచ్చు. కారం కూడా మనకు కావాల్సిన తీసుకోవచ్చు. ఇంతేనండి, అయిపోయింది. ఇది పరమైన ఇగురు. పాత మాడే కొత్త మాడే కాదు. అవునండి, తయారైపోయిందండి. అయిపోయింది. ఇగురు ఉడిపోయింది. అందుకని ఇది తెల్లగా ఉంది.